రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ చేస్తున్న అద్భుత సేవలు తనను ఎంతగానో కదిలించాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకు అందరూ సహకరించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలో ఆయన పర్యటించారు. ఆర్డీటీ సేవలను యువగలం పాదయాత్ర సమయంలో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయనకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచ్ ఫెర్రర్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఆర్డీటీ అందిస్తున్న సేవలను పరిశీలించి వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున ఆర్డీటీ ట్రస్టుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. డైరెక్టర్ మాంచ్ ఫెర్రర్ అక్కడ అందిస్తున్న సేవలను మంత్రికి వివరించారు. అంతకుముందు పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకున్న లోకేష్కు జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అనంతరం బత్తలపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకపడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తక తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారి తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటారు. మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకి అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం, ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డీటీ అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే